వేల కిలోమీటర్ల దూరం. కానీ భారతీయులు ఎక్కడున్నా ఆ బంధం విడదీయలేనిది. మలేషియా గడ్డపై అడుగుపెట్టిన ప్రధాని మోదీ అక్కడ ఉన్న లక్షలాది మంది తెలుగు, తమిళ ప్రజల హృదయాలను ఎలా గెలుచుకున్నారో తెలుసా? వణక్కం, బాగున్నారా అంటూ ఆయన పలకరించిన తీరుకు కౌలాలంపూర్ దద్దరిల్లిపోయింది. కేవలం మాటలే కాదు, మన రామాయణ సంస్కృతిని, మన డిజిటల్ పవర్ యూపీఐని మలేషియాకు పరిచయం చేశారు. ప్రపంచ రాజకీయాల్లో భారత్ సత్తా ఏంటో మరోసారి నిరూపితమైంది. మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం తన సొంత కారులో మోదీని స్వయంగా తీసుకెళ్లడం భారత్కు దక్కిన అత్యున్నత గౌరవానికి ఒక బలమైన సంకేతం. ఈ పర్యటనతో ఆసియాలోనే అత్యంత కీలకమైన రక్షణ మరియు ఆర్థిక ఒప్పందాలు వాస్తవ రూపం దాల్చాయి. ముఖ్యంగా చైనాకు ధీటుగా ఇండో పసిఫిక్ రీజియన్లో భారత్ తన పట్టును మరింత బిగిస్తోంది. ఒకవైపు యూపీఐ విస్తరణ, మరోవైపు సాంస్కృతిక బంధాలను బలోపేతం చేస్తూ సాగిన మోదీ మలేషియా పర్యటన ఇప్పుడు సంచలనంగా మారింది.